ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ పెట్టుకోవచ్చని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్లో జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామిక ధోరణి అని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ మైండ్ సెట్కు ఇది నిదర్శనమన్న ఆయన కాంగ్రెస్ నిర్ణయాన్ని ఎన్డీఏ తప్పుపడుతున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారం స్నేహభావంతో ముందుకెళ్లాలని, రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు కాకుండా అభివృద్ధి కోసం పోటీ ఉండాలని ఆకాంక్షించారు. ఎవరైనా ప్రజాస్వామ్యంలో సభలు పెట్టుకోవచ్చు. సభలు నిరాకరించడానికి అసలు అవసరం లేని ఒక సమయంలో సభని నిరాకరించినటువంటి ఎందుకు చేశారనేది దానికి కారణాలు కూడా ఎవరికేం తెలియదు. కాంగ్రెస్ పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీకు నిర్మల్లో వారు పర్మిషన్ ఇస్తారు, నిజామాబాద్లో పర్మిషన్ ఇస్తారు, ఓదన్లో పర్మిషన్ ఇస్తారు మతాల్ని రెచ్చగొడుతుంటే. కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకు దాంతోపాటు పత్రికా విలేకరుల సమావేశాన్ని కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక అప్రజాస్వామిక ధోరణి ఈరోజు స్పష్టంగా కనబడతాం. మీరు ఏ పార్టీ యొక్క ఐడియాలజీతో అయినా వారి యొక్క ఆలోచనతో విభేదించవచ్చు, కానీ ఆ విభేదాలన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఈరోజు ఎన్డీఏగా మేము తప్పుపడతా ఉన్నాం.